Furthermore, the equation E is equal mc square, in which energy is third equal to mass. హలో క్యూరియస్, మన విశ్వంలో అంతరిక్షం ఒక అంతుచిక్కని అద్భుతం. ఎంత వివరించినా, ఎంత ప్రశ్నించినా మరిన్ని కొత్త ఎక్స్ప్లెనేషన్స్, మరిన్ని కొత్త ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి. ఈ అంతుచిక్కని అద్భుత విశ్వాన్ని, అంతరిక్షాన్ని చూస్తూ, గమనిస్తూ దీని గురించి ఆలోచించే వారికి ఎన్నో ప్రశ్నలు, ఆలోచనలు కలుగుతాయి. అలా ఆలోచిస్తూ, పరిశోధిస్తూ ఎంతోమంది మనలాంటి క్యూరియస్ పీపుల్ స్పేస్ గురించి, యూనివర్స్ గురించి ఎన్నో విషయాలను వివరించి సైంటిస్టులుగా, ఆస్ట్రోనామర్స్గా మనకు ఎంతో విలువైన స్పేస్ నాలెడ్జ్ని ఇచ్చిపోయారు. అలాంటి గ్రేట్ సైంటిస్టులలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఒకరు. ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1905లో స్పెషల్ రిలేటివిటీను మరియు 1915లో థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీను పబ్లిష్ చేసి ఫిజిక్స్ అండ్ ఆస్ట్రోనమీలో మేజర్ ట్రాన్స్ఫార్మేషన్ ని క్రియేట్ చేశారు. అయితే 1905లో పబ్లిష్ అయిన స్పెషల్ రిలేటివిటీ స్పేస్, టైం, మాస్ అండ్ ఎనర్జీలను వివరిస్తూ వాటి మధ్య రిలేషన్ను కూడా వివరించేది, కానీ గ్రావిటీని వివరించలేకపోయేది. ఫర్ ది సేక్ ఆఫ్ రీజన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1915లో థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీతో ఈ స్పేస్, టైం, మాస్ అండ్ ఎనర్జీలతో పాటుగా గ్రావిటీని కూడా ఇంక్లూడ్ చేసి వివరించే విధంగా మరొక కొత్త థియరీని ప్రపోజ్ చేశాడు. ఈ విధంగా ఐన్స్టీన్ ప్రపోజ్ చేసిన థియరీలు అబ్జర్వేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూవ్ అవుతూ సైంటిఫిక్ కమ్యూనిటీలో వైడ్ యాక్సెప్టెన్స్ కి వచ్చాయి. గ్రావిటీను, స్పేస్లోని లార్జ్ స్కేల్ ఆబ్జెక్ట్స్ ను వివరించడంలో ఐన్స్టీన్స్ జనరల్ రిలేటివిటీ బాగా ఉపయోగపడుతుంది. అండ్ దిస్ థియరీ హ్యాస్ ప్రూవెన్ వైడ్లీ ఆల్సో. అయితే మరోవైపు స్మాల్ ఆబ్జెక్ట్స్ లైక్ కంటికి కనిపించిన ఆటమ్స్, మాలిక్యూల్స్, సబాటమిక్ స్కేల్లోని మ్యాటర్, ఎనర్జీ వంటి వాటిని, క్వాంటమ్ రియల్మ్ను, అక్కడ పరిస్థితులను, క్వాంటమ్ రియల్మ్లోని సబాటమిక్ మ్యాటర్ యొక్క బిహేవియర్ వంటి విషయాలను వివరిస్తూ క్వాంటమ్ ఫిజిక్స్ పుట్టింది. ఫిజిక్స్ను క్లాసికల్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ అని రెండు భాగాలుగా చేసిన ఈ క్వాంటమ్ ఫిజిక్స్ కూడా వైడ్ యాక్సెప్టెన్స్ లో ఉన్న థియరీనే. ఈ విధంగా ఐన్స్టీన్స్ జనరల్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్ రెండు కూడా ఫిజిక్స్ లో మేజర్ బ్రేక్ త్రూస్ అని చెప్పుకోవాలి. ఈ రెండు థియరీలు వాటి ఓన్ ఫీల్డ్స్ లో ఎంత యాక్యురసీతో పనిచేసినా ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు మాత్రం ఉపయోగించడానికి వీలు కావట్లేదు. ఈ రెండు థియరీలు కంబైన్ చేయాలనుకున్న ప్రతిసారి ఇవి రెండు ఒకదానితో ఒకటి పరస్పరం కాంట్రాడిక్ట్ అవుతున్నాయి. సో ఇలా ఒకదానికొకటి కాంట్రాడిక్ట్ అవుతున్నప్పుడు వీటి రెండింటిని కంబైన్ చేయడం కుదరదు. కంబైన్ చేసి రియల్ లైఫ్ అప్లికేషన్స్లో ఉపయోగించడం కూడా కుదరదు. వీటిని కంబైన్ చేసి ఉపయోగించలేనప్పుడు ఈ విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను కనుక్కోవడం కూడా కుదరదు. కాబట్టి ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. ఈ జనరల్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్లు ఎంత ఇంపార్టెంట్, ఈ రెండు థియరీలను కంబైన్ చేసి ఉపయోగించడం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి, అసలు ఈ రెండు థియరీలను ఎందుకు కంబైన్ చేయలేకపోతున్నాం, అండ్ అలాగే లేటెస్ట్గా వచ్చిన సైంటిఫిక్ బ్రేక్ త్రూలో ఈ జనరల్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్లు కంబైన్ చేసేందుకు ఒక కొత్త థియరీ వచ్చిందట. ఇది ఎంతవరకు నిజం? ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఉంటున్న ఈ విశ్వం, ఈ ప్రపంచం కొన్ని ఖచ్చితమైన ఫోర్సెస్, లాస్తో పనిచేస్తుందని ఈ యూనివర్స్ను నేకెడ్ ఐస్తో గమనించే వారికి కూడా అనిపిస్తుంది. అయితే నార్మల్ పీపుల్కి ఆ ఫోర్సెస్, లాస్తో ఈ విశ్వాన్ని నడిపించేది దేవుడే అని ఒక సింపుల్ ఆన్సర్ రెడీగా ఉంటుంది. కానీ సైన్స్ అలా సింపుల్గా దేన్ని నమ్మదు. సైన్స్ ఏదైనా విషయాన్ని నమ్మాలంటే ఈ యూనివర్స్ ఎంత ఖచ్చితత్వంతో పనిచేస్తుందో సైన్స్కి కూడా అంతే ఖచ్చితమైన ఆధారాలు కావాలి. ఇలా మన యూనివర్స్ గురించి ఇప్పటి వరకు సరైన ఎక్స్ప్లెనేషన్స్ లేని చాలా విషయాలను ఈ జనరల్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్లు చాలా వివరించాయి. కానీ ముందు చెప్పుకున్నట్టు ఎంత చెప్పుకున్నా మళ్ళీ కొత్త ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి అన్నట్టు ఎన్ని ప్రశ్నలు సాల్వ్ చేసినా కొత్త ప్రశ్నలు పుడుతూనే ఉన్నాయి. అయితే ఇలా 1, 2 కాకుండా మొత్తం యూనివర్స్ యొక్క బిగ్ బ్యాంగ్ స్టేజ్ నుండి మన యూనివర్స్కి ఎండ్ కార్డ్ పడే వరకు ప్రతి విషయాన్ని వివరించే విధంగా ఒక యూనిఫైడ్ థియరీను ప్రపోజ్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఈ జనరల్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్ను మెర్జ్ చేసి ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే యూనిఫైడ్ థియరీ కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ నుండి స్టీఫెన్ హాకింగ్ వరకు ఎంతోమంది ఫిజిసిస్టులు ఈ యూనిఫైడ్ థియరీ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రెండు ఫేమస్ థియరీలు ఒకదానితో ఒకటి విభేదిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రెండు థియరీలను మెర్జ్ చేయడం వల్ల ఎటువంటి యూజెస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ జనరల్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్లు రెండింటిని మెర్జ్ చేయలేకపోవడానికి కారణం వీటి మధ్య ఉన్న కాంట్రడిక్షన్స్.
కాబట్టి ఈ రెండింటిని మెర్జ్ చేస్తే ఆ కాంట్రడిక్షన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఎన్నో ఏళ్ళుగా మన సైంటిస్టులు ఫిజిసిస్టులు కన్న కళ ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్కు మంచి లీడ్ పాయింట్ దొరుకుతుంది. టైం అంటే ఏంటో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుస్తుంది. యూనివర్స్ ఎలా పనిచేస్తుందో, ఎందుకు మనం యూనివర్స్ను ముందుగానే ప్రిడిక్ట్ చేయలేకపోతున్నామో తెలుస్తుంది. బిగ్ బ్యాంగ్ అనే ఒక మాసివ్ ఈవెంట్ ద్వారా ఈ యూనివర్స్ పుట్టిందని చెప్తున్నాం, కానీ ఆ మాసివ్ ఈవెంట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, బిగ్ బ్యాంగ్కి ముందు ఏం జరిగింది, ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికే ఛాన్స్ ఉంటుంది. బ్లాక్ హోల్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. డార్క్ మ్యాటర్, యూనివర్స్ యొక్క ఫార్మేషన్ గురించి తెలుస్తుంది. ఇలాంటి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటి గురించి ముందు తెలుసుకుందాం. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు థియరీల మెర్జ్డ్ ఫార్మ్ ఆర్ యూనిఫైడ్ థియరీ అనేది ఎంతోమంది శాస్త్రవేత్తల కళ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన లాస్ట్ మినిట్స్లో కూడా ఈ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ గురించే పరితపిస్తూ కాలిక్యులేషన్స్ కూడా చేశాడని చెప్తారు. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ రెండు థియరీల కలయిక ఎందుకు కష్టం, ఎందుకు ఇవి రెండు ఒకదానితో ఒకటి కాంట్రడిక్ట్ అవుతున్నాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. జనరల్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్ ఈ రెండు థియరీలు ఫిజిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ థియరీలు. ఎందుకంటే ఇవి రెండు ఫిజిక్స్లో చాలా ఖచ్చితమైన ప్రెడిక్షన్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉంటున్న ఈ ప్రపంచం, ఈ విశ్వం, మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈ జీవితం, ఇవన్నీ నిజాలు. మనకు నిజంగానే ఒక జీవితం ఉంది, ఇదంతా నిజమే అని మనం భావిస్తున్నాం, కానీ నిజానికి మనం నిజం అనుకుంటున్న ఏది కూడా నిజం కాదు. ఐన్స్టీన్ గారి జనరల్ రిలేటివిటీ ఈ యూనివర్స్లో చాలా విషయాలను ఖచ్చితమైన ప్రిడిక్షన్స్ చేసింది. అలాగే ఈ విశ్వం, మన ప్రపంచం అంతా కూడా నిజమే అని జనరల్ రిలేటివిటీ చెప్తుంటే మనం అనుకున్నట్టు ఈ ప్రపంచం నిజం కాదు, ఇదంతా ఒక భ్రమ లేదా మాయ అని క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది. అండ్ ఈ విషయాన్ని జాన్ ఎఫ్ క్లాజర్, అలైన్ ఆస్పెక్ట్ అండ్ ఆంటన్ జీలింజర్ అనే ముగ్గురు ఫిజిసిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపించి 2022లో నోబెల్ ప్రైజ్ను కూడా అందుకున్నారు. కాబట్టి ఇక్కడ జనరల్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్లు ఇవి చెప్పేవి, ప్రిడిక్ట్ చేసేవి రెండూ నిజమే. కానీ ఎలా మన యూనివర్స్ ఇటు నిజంగాను అటు భ్రమగాను ఉంటుందన్నది ఇంకొక పెద్ద ప్రశ్నగానే ఉంది. అయితే ఈ విషయం పక్కన పెడితే ఈ విధంగా జనరల్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్లు ఒకదానితో ఒకటి కాంట్రడిక్ట్ అవుతున్న మోస్ట్ ఫేమస్ థియరీలు. అండ్ ఇది మాత్రమే కాదు, మన యూనివర్స్లో టైం అనేది అబ్సల్యూట్గా ఉండదు అని, టైం అనేది రిలేటివ్గా ఉంటుందని జనరల్ రిలేటివిటీ చెప్తుంటే క్వాంటమ్ మెకానిక్స్ మాత్రం టైం అబ్సల్యూట్గానే ఉంటుంది అని చెప్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. విషయం ఏంటంటే, ఐన్స్టీన్ థియరీ ప్రకారం మన విశ్వంలో ఏ గ్రహం, నక్షత్రం కూడా ఎంటీ వాక్యూమ్లో తేలట్లేదు. ఈ గ్రహాలు ఇవన్నీ ఇలా ఫ్లోట్ అవ్వడానికి కారణం స్పేస్ టైం ఫ్యాబ్రిక్. ఈ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అనేది ఈ యూనివర్స్ అంతా ఉంటుంది. నిజానికి ఈ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అనేది మ్యాథమెటికల్ స్ట్రక్చర్. అంటే ఐన్స్టీన్ థియరీ ప్రకారం మన విశ్వంలో స్పేస్ అండ్ టైం రెండు కూడా కంబైన్డ్గా ఉంటాయి. అండ్ ఈ స్పేస్ టైంలు గ్రావిటీ, మాస్, ఎనర్జీ వంటి వాటికి ప్రభావితం కూడా అవుతాయి. ఈ విధంగా జనరల్ రిలేటివిటీ ప్రకారం స్పేస్ అండ్ టైంలు ఒకే ఫ్రేమ్వర్క్లో ఉంటే, క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం టైం అనేది అబ్సల్యూట్గా అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ ఫోర్స్గా పనిచేస్తుంది. అంటే జనరల్ రిలేటివిటీ చెప్పినట్టు స్పేస్ టైం ఒకే ఫ్రేమ్వర్క్లో ఉన్నట్టు కాకుండా వేరువేరుగా డిస్క్రైబ్ చేస్తుంది ఈ క్వాంటమ్ మెకానిక్స్. ఈ విధంగా టైం విషయంలో మాత్రమే కాకుండా స్పేస్, ఈవెంట్స్, బ్లాక్ హోల్స్, రియల్నెస్, డిటర్మినిజం ఇలా చాలా విషయాల్లో ఒకదానితో ఒకటి కాంట్రడిక్ట్ అవుతున్నాయి. అయితే ఇలా రెండు మోస్ట్ యాక్యురేట్ ఫిజిక్స్ థియరీలు ఈ విధంగా ప్రతి విషయంలో కాంట్రడిక్ట్ అవ్వడం అనేది అంత మంచి విషయం అయితే కాదు. క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం క్వాంటమ్ సిస్టంలో టైంను స్పీడప్ చేయొచ్చు, స్లో డౌన్ చేయొచ్చు అండ్ రివర్స్ కూడా చేయొచ్చు. అయితే ఇది కొంతమంది ఫిజిసిస్టులు టైం ట్రావెల్కి పాసిబిలిటీ అని చెప్తుంటే, మరికొంతమంది ఈ టైం కంట్రోలింగ్ అనేది మనం అనుకునే టైం ట్రావెల్ లాంటిది కాదని చెప్తున్నారు. కానీ ఏదైతేనే ఈ టైం ట్రావెల్ కాకపోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కనిపెట్టడానికి. అయితే సైంటిఫిక్ కమ్యూనిటీలో లేటెస్ట్గా వచ్చిన బ్రేక్ త్రూ ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. చాలా ఏళ్ళుగా ఈ క్వాంటమ్ మెకానిక్స్ మరియు జనరల్ రిలేటివిటీలు కంబైన్డ్ అవ్వాలంటే ఐన్స్టీన్ గారి థియరీలే మాడిఫై చేయాలి అని మోస్ట్ ఆఫ్ ది ఫిజిసిస్టులు గట్టిగా నమ్ముతూ వచ్చారు. కానీ యూనివర్సిటీ కాలేజ్ లండన్కి చెందిన జొనాథన్ ఓపెన్హైమ్ అనే ఫిజిసిస్ట్ తన టీంతో కలిసి చేసిన ఒక లాంగ్ పీరియడ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ క్వాంటమ్ మెకానిక్స్ మరియు జనరల్ రిలేటివిటీలను మెర్జ్ చేయడానికి
ఒక ప్రాబబిలిస్టిక్ లీడ్ దొరికిందనే చెప్తున్నారు. అయితే ఇందుకోసం మోస్ట్ ఆఫ్ ది ఫిజిసిస్టులు నమ్ముతున్నట్టు మాడిఫై చేయాల్సిందే స్పేస్ టైంను కాదట. జొనాథన్ ఓపెన్హైమ్ అనే ఫిజిసిస్ట్ తన థియరీలో చెప్పినట్టు స్పేస్ టైం అనేది క్లాసికల్గానే ఉంటుందట. అంటే స్పేస్ టైం అనేది క్వాంటమ్ థియరీలకు లోబడి ఉండకుండా స్పేస్ టైంను మీడియేట్గా ఉంచి క్వాంటమ్ థియరీలను మాడిఫై చేస్తున్నప్పుడు ఒక పదార్థం యొక్క మాస్లో చాలా మినిమల్ లెవెల్లో చేంజెస్ వస్తున్నాయట. కాబట్టి ఈ జొనాథన్ ఓపెన్హైమ్ ప్రపోజ్ చేసిన థియరీ ప్రకారం ఈ క్వాంటమ్ మెకానిక్స్ మరియు జనరల్ రిలేటివిటీలు మెర్జ్ చేసేందుకు వీళ్ళు చేసిన ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ఒక మంచి లీడ్ పాయింట్ అని చెప్తున్నారు. అయితే ఇది లేటెస్ట్గా వచ్చిన థియరీ అండ్ ప్రాక్టికల్ రిజల్ట్స్ మాత్రమే. కానీ దీనికంటే ముందు నుండి సెమీ క్లాసికల్ గ్రావిటీ, స్ట్రింగ్ థియరీ, పోస్ట్ క్వాంటమ్ థియరీ ఆఫ్ క్లాసికల్ గ్రావిటీ వంటి థియరీలు కూడా ఈ క్వాంటమ్ మెకానిక్స్ మరియు జనరల్ రిలేటివిటీలను కంబైన్ చేయొచ్చు అని చెప్తున్నాయి. కానీ ఇవేవి ఇంకా ప్రాక్టికల్ రిజల్ట్స్ని ఇవ్వలేదు. సో ఈ క్వాంటమ్ మెకానిక్స్ మరియు జనరల్ రిలేటివిటీలను మెర్జ్ చేయొచ్చు అని చెప్తున్న ఈ లేటెస్ట్ థియరీ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ లీడ్ అని చెప్పుకోవాలి. అయితే మనం ఈ వీడియోలో చెప్పుకున్నంత ఈజీగా ఈ జనరల్ రిలేటివిటీ, క్వాంటమ్ మెకానిక్స్లు, అందులో ఉండే ప్రాబ్లమ్స్, క్యాలిక్యులేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ అనేవి సింపుల్గా ఉండవు, అంత ఈజీగా కూడా అర్థం కావు. బట్ ఈ వీడియో మాత్రం మీకు అర్థమైందని అనుకుంటున్నా. So thank you so much for watching this video and keep learning and stay connected with Sasamari Telugu. See you in the next video.